తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్కారం, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను గీతాంజలి. ప్రస్తుతం మనతో పాటు శ్రీ 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 ఆనంద శివకామేశ్వరి సన్నిధానం పీఠాధిపతులు శ్రీ శ్రీ శివకామేశ్వరి ఆనందమయ్య అమ్మ ఉన్నారు. వారితో మాట్లాడదాం. అమ్మ నమస్కారం. శ్రీమాత్రే నమః. అమ్మ, ఎంతగానో ఎదురు చూస్తున్నటువంటి వీడియో ఇది. ఎందుకంటే లలితా సహస్రనామ పారాయణం ఎలా చేయాలి, అసలు ఎవరు ముందుగా అమ్మవారిని పారాయణ చేశారు, అమ్మవారి నామాలు, అసలు ఆ నామాలు బయటికి ఎలా వచ్చాయి, ఎవరి ద్వారా వచ్చాయని చెబుతూ ఉన్నారు. హయగ్రీవ స్వామి వారి దగ్గర నుంచి మన దాకా ఎలా వచ్చాయనేది ఇప్పుడు ఇవాళ ఎపిసోడ్లో చెప్తానన్నారు. అలాగే అమ్మవారి వైభవంగా ఒక్కొక్క నామం ఒక్కొక్క ఎపిసోడ్లో మనం మున్ముందు రోజుల్లో తెలుసుకోబోతున్నాం మీ ద్వారా. మరి ఇవాళ ఎపిసోడ్లో ఏం వివరిస్తారు? సుమన్ టీవీ వీక్షిస్తున్న ప్రేక్షకులందరికీ శ్రీమాత్రే నమః, శ్రీ గురుభ్యో నమః. లలితా సహస్రనామములు ఎలా చదవాలి అనేది కొంతగా తెలుసుకుంటూ ఉన్నాము. ఇంకంత ఎలా చదవాలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. పోయిన ఎపిసోడ్లో హయగ్రీవ స్వామి వారి దాకా లలితా సహస్రనామం ఎలా వచ్చిందో చెప్పుకున్నాము. ఆ స్వామి నుంచి మన దాకా ఎలా వచ్చిందో ఇప్పుడు తెలుసుకోబోతున్నాం. ఇంకా ఈ లలితా సహస్రనామం హయగ్రీవ అగస్త్య సంవాదంలోనే మొదలైందని చెప్పుకున్నాము. స్వామివారు అన్నీ చెప్తున్నారు. హయగ్రీవ స్వామి వారికి వారాహి సహస్రం చెప్పారు, శ్యామలా సహస్రం చెప్పారు, ఇంకా కొన్ని గుప్తమైనటువంటి స్తోత్రాలు చెప్పారు, అన్నీ చెప్పారు అమ్మవారికి. కానీ లలితా సహస్రనామాన్ని ఆయన ఎంత ఎదురు చూస్తున్నా ఆయన బోధించడం లేదు. బోధించకపోయేసరికి ఆయన కూర్చుని ఆయన గురువు గారి పాదాలు పట్టుకుని ఏమడుగుతారంటే, అశ్వానన మహాబుద్ధే సర్వశాస్త్ర విశారద అని చెప్పి, అశ్వానన అంటే గుర్రం ముఖము కలవాడ అంటే హయగ్రీవ స్వామి, మహాబుద్ధి అంటే గురువు యొక్క లక్షణాలు చూడండి, సర్వశాస్త్ర విశారద. ఈవేళ మనం ఇంత తెలిస్తే ఇంత అనుకుంటాం. హయగ్రీవ స్వామి వారు అంత తెలిసి లలితా సహస్రం చెప్పాలంటే అమ్మ పర్మిషన్ కోసం ఎదురు చూస్తారు ఆయన. అది చూడండి ఎంత ఉందో. ఇక్కడ కూడా అగస్త్యులు ఏమడుగుతున్నారు, ఓ స్వామి సకల శాస్త్ర విశారద, ఒక గురువుకి ఎన్ని లక్షణాలు ఉన్నాయో అన్నీ ఉన్న స్వామివి కదా నువ్వు, మరి ఎందుకు నాకు ఈ లలితా సహస్రనామాన్ని బోధించడం లేదు అని బోరుని ఏడుస్తాడు. అసలు ఈ లలితా సహస్రనామాలు శ్రీ విద్యకి సంబంధించినవి. అందరూ చెప్తూనే ఉంటారు కదా, ఇది నేను చెప్పింది కాదు. ఎక్కువ శ్రీ విద్యా ఉపాసకులకి బాగా అర్థమవుతుంది. అంటే అందరూ చదవచ్చు, కానీ శ్రీ విద్యా ఉపాసకులు ఇంకా ఎక్కువ తాదాత్మ్యమే చదువుతూ ఉంటారు ఈ లలితా సహస్రనామాన్ని. దక్షిణామూర్తి మనకి ఆ శ్రీ విద్యని అందిస్తే లలితా సహస్రనామాన్ని హయగ్రీవులు అందించారు. అంటే దక్షిణామూర్తి అంటే శివుడు, హయగ్రీవుడు అంటే విష్ణు. అంటే శివుడు విష్ణువు ఎవరు అంటే అమ్మవారి భక్తులు, వారి ద్వారానే మనకి విద్య లభించింది. ఇక్కడ అదే చెప్తున్నారు అగస్త్యుల వారు. హయగ్రీవ స్వామి ద్వారా లలితా సహస్రనామాన్ని అనేక విషయాలు అడుగుతున్నారు. ఇక్కడ గురు శిష్య సంవాదం కదా హయగ్రీవ అగస్త్య సంవాదం అంటే. ఆ గురువుని ఎంత ప్రార్థిస్తున్నాడంటే ఆయన, ఇప్పుడు అనుకోండి మాకెందుకు చెప్పలే, వాళ్ళకి ఎందుకు చెప్పినావు, మాకెందుకు చెప్పలేను అంటే అగస్త్యుడంతటి వాడు హయగ్రీవ స్వామి వారిని ఎలా అడుగుతున్నారు చూడండి. నతుశ్రీ లలితాదేవ్యా ప్రోక్తన్నామ సహస్రకం తత్రమే సంశయోజాతో హయగ్రీవా దయానిధే. ఇందాక ఏం గురువుగారు సకల శాస్త్ర విశారదులు మీరు అని చెప్పారు, ఇక్కడేం చెప్తున్నారు అంటే దయానిధే, ఎంతో దయగలిగిన గురువు గారివి కదా నువ్వు. ఎందుకంటే గురువుకి దయ ఉంటేనే జ్ఞానం వస్తుంది. దయా కరుణ ప్రేమ ఉంటే శిష్యుడి మీద జ్ఞానం లభిస్తుంది, అవి లేకపోతే లభించదు కదా. ఇక్కడ అదే చెప్తున్నారు. ఎందుకయ్యా నువ్వు నాకు లలితా సహస్రనామం ఎందుకు బోధించట్లేదు, నేను అందుకు అర్హుణ్ణి కాదా? అంతేగాని గురువుని నిందించలేదు అక్కడ. నేను లలితా సహస్రనామం వినడానికి నేను అర్హుణ్ణి కాదా అని ఇక్కడ ఆ గురువుని సంబోధిస్తున్నాడు. సహస్రనామాలు వినడానికి నాకు యోగ్యత లేరా అని చెప్పి కన్నీరు మున్నీరుగా అగస్త్యుల వారు బాధపడుతుంటే హయగ్రీవ స్వామి వారికి ఏం చేయాలో తోచక అమ్మవారిని శరణు వేడారట. అప్పుడు ఎందుకు అంటే లలితా సహస్రనామాన్ని ఎవరికి బోధించాలో ఆవిడ ఆల్రెడీ తీర్మానం చేసేసింది. వీరికే బోధించాలి. ఎవరికి? పంచదశి మంత్ర దీక్ష ఉన్నవారికి. మరి అగస్త్యులకి పంచదశి మంత్ర దీక్ష ఉంది, అయినా కూడా బోధించట్లే చూడండి. దానితో పాటుగా
అమ్మయందు పరిపూర్ణమైనటువంటి భక్తి విశ్వాసములు ఉన్నవారికి, ఇవి లేని వారికి, నాస్తికులకి లలితా సహస్రనామాన్ని బోధించరాదు, తెలుపరాదు. ఈవేళ మనం మైకు పట్టుకుని ఎక్కడ పడితే అక్కడ లలితా సహస్రనామాన్ని పారాయణాలు చేసిస్తున్నాం. అందుకే మనకి శ్రద్ధ ఉండాలిగా. అక్కడ జగన్మాత సుప్రీం గాడ్ ఆవిడని మించింది లేదు. ఎందుకంటే చూడండి, ఇప్పుడే చెప్పుకున్నాం, దక్షిణామూర్తి రూపంలో, హయగ్రీవ రూపంలో శ్రీ విద్యను అందుకున్నాం మనం. అంటే శ్రీ విద్యను ఉపాసించినంత మాత్రము చేతనే బ్రహ్మ విష్ణు మహేశ్వరులు వారి యొక్క కార్యకలాపాలు చేయగలుగుతున్నారు. అందుకే సౌందర్యలహరిలో మొదటి శ్లోకం చాలా అసలు సృష్టి అంతా ఏంటో, శివశక్త్యాయుక్తో యది భవతి శక్త ప్రభవితుం నచేదేవం దేవో నఖలు కుశల స్పందితుమపి అతస్త్వామారాధ్యాం హరిహర విరించాదిభిరపి ప్రణంతుం స్తోతుం వా ప్రథమ కృత పుణ్య ప్రభవతి. అంటే అమ్మా నిన్ను పూజించాలంటే జన్మ జన్మల పుణ్యం కావాలి. నిన్ను పూజించినంత మాత్రము చేతనే హరిహర విరించి, వీళ్ళెవరు ముగ్గురు? హరి అంటే విష్ణువు, హర అంటే శివుడు, విరించి అంటే బ్రహ్మ. ఈ ముగ్గురు వారి వారి కార్యకలాపాలు ఎలా చేయగలుగుతున్నారు అంటే నిన్ను సేవించినంత మాత్రము చేతనే. అలాంటి వారే అమ్మ గురించి చెప్పాలి అగస్త్యుడి కంటే ఎంత ఆలోచించారు. ఇక మనం ఎంత? ఒక్క క్షణం ఆగి ఆలోచించండి అందరూ. ఎందుకు ఈవిడ లలిత గురించే ఎందుకు చెప్తుంది అంటే, ఇందుకే చెప్తాను. లలిత అంటే ఎవరమ్మా ఇప్పుడు చెప్తున్నాను. పూర్తిగా ఇది కొంచెం చాలా లోతుగా తెలుసుకోవాల్సిన విషయం. ఎందుకంటే మీరందరూ పారాయణ చెయ్యాలన్నదే నా సంకల్పం కూడా. కానీ ఎలా చెయ్యాలి? త్రికరణములు శుద్ధిగా గావించుకుని ఉచ్చారణ దోషాలు లేకుండా అమ్మవారి యందు పరిపూర్ణమైనటువంటి భక్తి విశ్వాసములతో. అందరికీ పంచదశి మంత్రం ఉండదుగా, పరిపూర్ణమైనటువంటి భక్తి విశ్వాసమైనా ఉండాలి కదా. మరి పరిపూర్ణమైనటువంటి భక్తి విశ్వాసం ఉన్నప్పుడు మాకు ఈ కోరిక ఉంది, ఎందుకు తీరట్లేదండి అని ఎందుకు మనకి అనుమానం వస్తుంది? నీకు పరిపూర్ణమైనటువంటి భక్తి విశ్వాసం ఉంటే అది రాదు. ఎందుకంటే అమ్మ ఉంది, అమ్మ చూసుకుంటుంది అనే నమ్మకం, అమ్మ చూసుకుంటుంది అనే నమ్మకం మనకి. అవునా? అందుకని మీరు అందరూ చదవాలనే భావన, ఎవరిని విమర్శించాలని కాదమ్మా, పరిపూర్ణమైనటువంటి విశ్వాసంతో అమ్మని సేవించాలి. ఇక అమ్మని ఎందుకు సేవించాలి? ఎందుకు లలితామాత అంత గొప్ప అంటే ఇప్పుడు నేను చెప్తున్నాను. భూత భవిష్యత్ వర్తమానముల కాలములకు అతీతమైనది. ఆవిడ పేరేంటి? త్రిపుర సుందరి. త్రిపురములు అంటే చాలామంది కంచి, కామాక్షి, మధురై, ఇట్లా విశాలాక్షి, కంచి కామాక్షి అని చెప్తూ ఉంటారు. నాకు కాదు, అవి కాదమ్మా. పురములు అంటే పట్టణములు. ఏ పట్టణములు ఇప్పుడు చెప్తాను. ఇది వాగ్భవకూటం. శిరస్సు నుంచి కంఠము వరకు వాగ్భవకూటం, కంఠము నుంచి కటిభాగం వరకు కామరాజకూటం, కటిభాగం నుంచి కింద వరకు శక్తికూటం. ఇవి 3 పురములు. ఈ 3 పురాలని పాలిస్తూ నీ సహస్రార చక్రం అనే మణిద్వీపములో ఉంటుంది. ఇచ్ఛాశక్తి, జ్ఞానశక్తి, క్రియాశక్తి. ఇచ్ఛాశక్తి అంటే ఏంటి? ప్రతిదీ కావాలనే కోరిక. క్రియాశక్తి, ఏ పని చేసినా అది క్రియ. జ్ఞానశక్తి, అదే లక్ష్మీ సరస్వతి పార్వతి, లేదా పార్వతి లక్ష్మీ సరస్వతి. ఈ ముగ్గురిని పాలించే దేవత ఎవరు అంటే అమ్మ. ఈ ముగ్గురు బ్రహ్మ విష్ణు మహేశ్వరులు, సరస్వతి, విష్ణువు, శివుడు, రుద్రుడు. ఈ ముగ్గురు పాలించేటటువంటి దేవి ఎవరు? ఆవి నుంచి వచ్చిన అంశలే ఇవి. ఎక్కడ ఉంది? ఎందుకు కనెక్టివిటీ ఉంది అంటే దీనికి అర్థం మూలాధార చక్రం నుంచి కనెక్టివిటీ సహస్రార చక్రానికి ఉందా లేదా? అవును, ఇక్కడే ఉంది అమ్మ. అందుకే ఏం చెప్పింది? అంతర్ముఖ సమారాధ్య బహిర్ముఖ సుదుర్లభ. నువ్వు అంతర్ముఖంగా చూస్తే ఇవన్నీ అర్థమవుతాయి. అందుకే అక్కడ ఏమడుగుతున్నారు ఆయన? నువ్వు నాకు అన్నీ చెప్పావు, శ్రీచక్రార్చన ఎలా చేయారో చెప్పారు, అమ్మవారి యొక్క విలాసమైన మణిదీపం శ్రీపురం గురించి చెప్పారు, ఆయన అన్నీ చెప్పారు, లలితహస్నామం బోధించట్లా అని ప్రాధేయపడితే ఆయన శిష్యుడి యొక్క బాధ చూడలేక అమ్మయందు పరిపూర్ణమైనటువంటి భక్తి విశ్వాసాలు ఉన్నాయని చెప్పి నమ్మి ఇప్పుడు
బాధపడకు నాయన, నేను బోధిస్తాను, కానీ నేను నీకు బోధించానని చెప్పి నువ్వు ఎవడికి పడితే వాడికి ఇలా కూర్చుని శివకామేశ్వరి అమ్మలా చెప్పకు అని చెప్పారు. అంటే పూర్వం గురువులు ఎలా ఉండేవారమ్మా, ఎంతో కష్టపడి శిష్యులు వాళ్ళని దాన్ని ఏమంటారు పరీక్ష చేసి 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 అంటే ఏదో ఒక్క మంత్రం వీడు ఈ మంత్రానికి అర్హత సాధించాడు కాబట్టి ఇది, అవునా? అంతే. మళ్ళీ ఆ ఇచ్చిన మంత్రాన్ని వీళ్ళు జపం చేసి చేసి సాధన చేసి 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 వీడు ఇంకా ఇచ్చిన మంత్రాన్ని వదలకుండా సాధన చేస్తున్నాడు అంటే ఇంకో అక్షరమే అలా ఇచ్చేవాళ్ళు. ఇప్పుడు మనకు మంత్రాలు సులువు, గురువులు అక్కర్లేదు, యూట్యూబ్లో కొట్టామంటే 100 మంత్రాలు వస్తే చేసేస్తూ ఉంటారు. గురువు లేని విద్య గుడ్డి విద్య. ఎంత జ్ఞానం ఉన్నా నీకు ఎంత జ్ఞానమైనా ఉండని, గురువు కన్నా గొప్పవాడివి కావచ్చు, కానీ గురువు లేని విద్య గుడ్డి విద్య. అందుకే ఎప్పుడు గురు పరంపర గురుత్రయంలో ఉండాలి, గురుత్రయంలో ఉండాలి. నేనున్నాను. నా గురువులు శ్రీ శ్రీ ఆనంద సరస్వతి స్వామి, వారి గురువులు శ్రీ సదానంద సరస్వతి, వారి గురువులు ఇంకా హిమాలయాల్లో ఉన్నారట. ఆ గురుత్రయం ఇది. ఒక గురుత్రయంలో ఉంటేనే దాని యొక్క ఆ ఎసెన్స్ అర్థమవుతుంది. అలా ఇక్కడ అదే చెప్తున్నారు, ఎవరికి పడితే వాళ్ళకి చెప్పొద్దు అంటే ఏంటి అంటే గురు పరంపరలో ఉండి గురుముఖతగా నేర్చుకున్న వారికి మాత్రమే, అమ్మ యందు పరిపూర్ణమైనటువంటి భక్తి విశ్వాసాలు అంటే ఎవరైతే శ్రీ విద్యలో ఉంటారో వారికి మాత్రమే. అమ్మ యందు పరిపూర్ణమైన భక్తి విశ్వాసాలు అమ్మ ఉపాసనలో ఉంటే బాగా అర్థమవుతుంది. మరి పారాయణ నియమాలు ఏంటి? చాలామంది 180 శ్లోకాలు చదువుతున్నారు. అసలు పారాయణ ఏంటి అంటే పూర్వపీఠిక చదవాలి, కూర్చోవాలి, పూర్వపీఠిక చదవాలి, సహస్రనామం ద్వితీయోధ్యాయం చదవాలి, ఉత్తరపీఠిక, ఈ 3 చదివితేనే ఒక పారాయణ క్రమం ఉంటుంది. అది చేస్తే ఒక లలితా సహస్రనామ పారాయణ. అంతే తప్ప కూర్చుని 25 నిమిషాల్లో లలితా సహస్రనామ పారాయణ చేయొచ్చా? చేయొచ్చు, అది కూడా చేయొచ్చు. ఎందుకంటే అది ఎప్పుడు చేయాలి? నీకు ఎప్పుడైతే అమ్మ యందు పరిపూర్ణమైనటువంటి భక్తి విశ్వాసములు కలవో, నీ కన్వీనియంట్ కాదు, నీది కాదు, అమ్మ నిన్ను చూడాలి, ఎందుకంటే అమ్మవారిని దర్శించుకోవాలి అంటే అమ్మని విగ్రహంలో దర్శించుకుంటున్నప్పుడు 2 చోట్ల చూడాలట. ఒకటి కళ్ళు, 2 పాదాలు. ఎందుకు అంటే అమ్మ నేను నీ పాదాలు పట్టుకున్నాను, నీ కడగంటి చూపు కొంచెమైనా నా మీద పడేలా చేయి తల్లి. ఎందుకంటే మూక పంచసతి, మూక కవి ఇదే అడిగారు, అమ్మా ఇన్ని రోజులు నేను తపస్సు చేస్తున్నాను, నీ కడగంటి చూపు నా మీద కొంచెమైనా పడేలా చేయంటే 500 శ్లోకాలు రాశారు ఆ కొంచెం చూపు పడేసరికి. అంటే ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటి అంటే లలితా సహస్రనామం చదవడం ఎంత ముఖ్యమో అమ్మ యొక్క అనుగ్రహం అంతే ముఖ్యం. ఎలా లభిస్తుంది? పరిపూర్ణమైనటువంటి భక్తి విశ్వాసాలు. నేను ఇప్పుడు లలిత చదువుతున్నాను, ఈ నామాలు చదువుతున్నప్పుడు అమ్మ అక్కడే ఉంది, నా సహస్రనామం అమ్మ వింటోంది, ఈ ప్రతి నామం ఆవిడ చెవిని చేరుతోంది. శ్రీమాత శ్రీ మహారాజ్ఞి శ్రీమత్ సింహాసనేశ్వరి, ఎంత బాగుంది. చిదగ్నికుండ సంభూత దేవకార్య సముద్యత, వినేవాడికి అర్థమవుతుంది, శబ్ద తరంగాల్లో శక్తి ఉత్పన్నం అవుతుంది, అమ్మకి కూడా వినసొంపుగా ఉంటుంది. లేదా శ్రీమాత శ్రీ మహారాజ్ఞి శ్రీమత్ సింహాసనేశ్వరి చిదగ్నిగుండ సంభూత దేవకార్య సముద్యత ఉద్యద్భాను సహస్రాభ చతుర్బాహు సమన్విత. ఇప్పుడు ఎలా చదవాలో నేను చెప్పాను, ఇప్పటి వరకు ఎవరు చదవాలో చెప్పాను, ఎలా చదవాలో చెప్తా వినండి. లలితా సహస్రనామాన్ని మనకి వసిన్యాది వాగ్దేవతలు అందించారు. వసిని, కామేశ్వరి, మోదిని, విమల, అరుణి, జైని, సర్వేశ్వరి, కౌళిని. ఈ 8 మంది అష్టమాతృకలు, ఎవరో కాదు, ఈ 8 అష్టమాతృకలు. అష్టమాతృకలే వసిన్యాది వాగ్దేవతలు. ఈ వసిన్యాది వాగ్దేవతలు లలితా సహస్రనామాన్ని అందించారు అంటే లలితా సహస్రనామం చదువుతున్న ప్రతి ఒక్కరికి గురువులే కదా. మరి గురువు స్మరణ చెయ్యాలా వద్దా? ఖచ్చితంగా చేయాల్సిందే. ఇప్పుడు లలితా సహస్రనామం గురువులు లేనిదే మన దగ్గరికి ఎలా వచ్చింది కదా, వారి ద్వారానే కదా ముందు స్మరించాల్సింది. అందుకే శ్రీమాత దగ్గరికి వెళ్ళిపోకుండా మొదట్లోనే ఇస్తారు, పుస్తకంలో కూడా ఇస్తారుగా. అస్య శ్రీ లలితా సహస్రనామ స్తోత్రమాలా మంత్రస్య వసిన్యాది వాగ్దేవత ఋషయః. ఇది గురుస్థానం. ఇక్కడ స్పృశించాలి, గురుముద్రతో స్పృశించి
వసిన్యాది వాగ్దేవత ఋషయ ఏ ఛందస్సు చూడండి అనుష్ఠుప్ ఛంద అంటే నువ్వు చదువుతున్నానని చెప్పావుగా అక్కడ. సరే నీకు నువ్వు న్యాయంగా ఉండి సహస్రనామాల్లో ఎలా చదువుతున్నాను, అనుష్ఠుప్ ఛందస్సులో నేను చదువుతున్నాను లలితా సహస్రనామాన్ని, అలాగే రాయబడింది. అనుష్ఠుప్ ఛందస్సు అంటే ఏంటి, 32 అక్షరాలని 16 కింద విడగొట్టి చదవడం. మరి ఇలా గబగబో చదివేస్తుంటే అక్షరానికి గ్యాపే లేకపోతుంటే ఛందస్సు ఏమి గాను. ఛందస్సు వేద పురుషుడి యొక్క పాదముల నుంచి ఉద్భవించింది. ఛందస్సు అంటే అది ఉచ్చరించిన మాత్రమే మనస్సు ప్రశాంతత కలుగుతుంది. ఛందస్సులో అంత ఉంది, మన ఇష్టం వచ్చినట్టు కాదమ్మా చదవడం. లలితా సహస్రనామం తీసుకోండి, అనుష్ఠుప్ ఛందస్సు. సౌందర్యలహరి తీసుకోండి, శిఖరణి ఛందస్సు. చండీపాఠం తీసుకోండి, దాంట్లో 2-3 ఛందస్సులు ఉంటాయి. గాయత్రి, ఉష్ణిక్కు, నెక్స్ట్ అనుష్ఠుప్పు, ఇలా 2-3 ఛందస్సులు ఉంటాయి. అంటే ఆ ఛందస్సు ఎందుకు ఇస్తారు, ఆ స్తోత్రం చదివినంత మాత్రము చేతనే నీ మనస్సు ప్రశాంతతకి లోను కావాలి. వేద పురుషుడు యొక్క పాదముల నుంచి ఉద్భవించిందమ్మా ఛందస్సు. అట్లాంటి ఛందస్సుని మరి వేద పురుషుడిని అగౌరవపరుస్తున్నావా లేదా? ఇప్పుడు చెప్పండి, నేను ఎవరినైనా విమర్శించానా? సక్రమమైన మార్గంలోకి మిమ్మల్ని అందరినీ నడిపించాలనేదే నా తాపత్రయం. ఇక ఇప్పుడు మనం చెప్పుకుంటున్న ఛందస్సు అయిపోయింది. హయగ్రీవ స్వామి వారి దగ్గర నుంచి అగస్త్యుల వారి దాకా వచ్చింది. అగస్త్యుల వారికి ఏం చెప్పారు ఆయన, ఎవడ పడితే వాడికి చెప్పకు, నువ్వు కూడా నువ్వు ఎంతో ప్రాధేయపడితే నేను నీకు చెప్పా, నువ్వు మాత్రం ఎవడికి పడితే వాడికి చెప్పకు నాయనా. ఎవరెవరికి చెప్పొచ్చు అంటే పంచదశి మంత్రం ఉన్నవారికి, అమ్మ యందు పరిపూర్ణమైన భక్తి విశ్వాసములు ఉన్నవారు మాత్రమే ఏం చేయగలరు, ఈ ఛందస్సు ఏంటో తెలుసుకొని ప్రార్థన చేయగలరు. ఇప్పుడు అదే చెప్తున్నానమ్మా, ప్రతి ఒక్కరూ తెలుసుకోండి. ఇది పుస్తకం ఉంది చదవండి, చాలా సంతోషం. మీరందరూ పారాయణ చేయడం అంటే చిన్న విషయం కాదు. స్వామివారు కలియుగ ఋషి. నిజంగా చెప్పాలి అంటే ఈ కాలంలో ఋషి ఎవరున్నారు అంటే సామవేదం వారు. వారు ఒక ప్రవచనంలో ఒక మాట చెప్పారు, తెలుసుకుని పారాయణ చేస్తే ఏది రావాలో అది వస్తుంది, తెలియకుండా పారాయణ చేస్తే ఎంత రావాలో అంతే వస్తుంది. నేనమ్మా ఈ పుస్తకం కూడా నేను ఏకలవ్య శిష్యుని వారికి. నేను ఋషిపీఠం నుంచి వచ్చే ప్రతి పుస్తకము ఇంత నాకు అమ్మయందు అపారమైనటువంటి భక్తి లభించడానికి కారణము ఋషిపీఠం పుస్తకాలు. ఆ గురువు గారికి మరొక్కసారి పాదాభివందనం చేసుకుంటూ, ఆయన ఒక్కొక్క మాట నా చెవులో అమృతంలా ఉంటుంది, నేను అలా వింటూ ఉంటాను. అంటే ఇంత భక్తి నాలో పెరగడానికి, అమ్మయందు ఇంత ఆసక్తి కలగడానికి, సరే నా అదృష్టమో ఏమో పూర్వజన్మ సుకృతం నా తండ్రి ద్వారా లభించినా అది ఆ భక్తి నాలో అభివృద్ధి చెంది ఆవిడ పాదాలు వదలకుండా చేసింది మాత్రం పూజ్యశ్రీ సామవేదం షణ్ముఖ శర్మ గారి పాదపద్మములకు మరొక్కసారి నమస్సుమాంజలి తెలియజేసుకుంటూ, అమ్మవారి యొక్క లలితా సహస్రనామం యొక్క విశిష్టత మనం చెప్పుకుంటూ ఉన్నాము. అక్కడి నుంచి హయగ్రీవ స్వామి వారి దాకా వచ్చింది, హయగ్రీవ స్వామి వారి దగ్గర నుంచి అగస్త్యుల వారి దాకా వచ్చింది, అగస్త్యుల వారి దాకా వచ్చిన తర్వాత స్వామివారు అడ్డం వేశారు అందరికీ చెప్పకని. ఆయన దాకా వచ్చిన తర్వాత అలా లోకం అంతా కూడా ఈ లలితా సహస్రనామం వ్యాప్తి చెందింది. ఇక ఎలా చదవాలో చెప్పుకుంటున్నాం కదా, వసిన్యాది వాగ్దేవతల ద్వారా మనకు అందించబడింది. గురువుని ఒక్కసారి స్మరించాలి. వసిన్యాది వాగ్దేవత ఋషయ అనుష్ఠుప్ ఛంద. అనుష్ఠుప్ ఛందస్సు అంటే 16 అక్షరాలు విడగొట్టి చదువుతూ ఉంటాం. కరెక్ట్గా చక్కగా ఉచ్చారణ దోషాలు లేకుండా, దీర్ఘాలు తీసేయకుండా, ఉన్నవి పాడి చేయకుండా చక్కగా ఎలా ఉందో 8వ అక్షరం దగ్గర చూసుకుంటూ అలాగే చదవండి. నిజంగా చెప్తున్నానమ్మా, నేను ఒక చోట విన్నాను కూడా, లలితా సహస్రనామం పూర్తయ్యేసరికి మన శరీరం చుట్టూ శ్రీచక్రం ఏర్పడుతుందట. ఈ బిందువు ఎక్కడుందని చెప్పాను, అమ్మవారు సహస్రారంలో బిందువు నుంచి మన చుట్టూ శ్రీచక్రం ఏర్పడుతుంది. ఎందుకు అంటే నీ శరీరమే శ్రీచక్రం, ఈ పృథ్వీయే శ్రీచక్రం. అది ఏమవుతుంది, రావడం అంటే యాక్టివేట్ అవుతాయి కోణాలు అన్నీ, ఈ బిందువు నుంచి అన్నీ యాక్టివేట్ అవుతాయి. నువ్వు ఉచ్చారణ దోషాలు లేకుండా చదివినప్పుడు ఆ శక్తి తీసుకోగలవు. ఎందుకంటే నువ్వు ఆరా ఉంది నీ శరీరానికి నమ్ముతావా లేదా? ఖచ్చితంగా నమ్ముతాం కదా. మరి అదే అనుభూతి కూడా ఉంటుంది. చదవక ముందు ఎలా ఉంటాము, చదివిన తర్వాత క్షణాల్లోనే చదువుతున్నప్పుడే మనకు కొంచెం ఎనర్జీ పాస్ అవుతున్నట్టుగా బాడీ హీట్ అవుతుంది. లేదమ్మా, మంత్రజపం చేసే వారి యొక్క శరీరం ఎప్పుడూ నిలువెచ్చగా ఉంటుంది.
అంటే అది గొప్ప మంత్రం యొక్క గొప్పతనం అన్నమాట. అలాగే శ్రీచక్రం మన శరీరం చుట్టూ ఏర్పడుతుంది. ఎప్పుడైతే నువ్వు ఈ సరిగ్గా చదువుతావో ఈ కోణాలన్నీ కూడా సమానంగా ఏర్పడి నువ్వు ఆ శక్తిని తీసుకోగలవు. నీకే కదా ఉపయోగం. తప్పులు చదవద్దని చెప్తే మాకేం ఉపయోగం లేదు. ఇది గ్రహించండి. కొన్ని కాలనీ వాళ్ళు అయితే నన్ను వెళ్ళేశారు తప్పులు చదవద్దన్నానని. అవునా? ఆ పక్కన గుడికి కూడా నన్ను పిలవరు. ఎందుకంటే వెళ్ళినప్పుడల్లా ఇదే చెప్తాను, ఇస్తామా అని ఈవిడ ఇదే సోచి చెప్తుందని పిలవరు. అంటే అమ్మని చదువుతున్నారు, అందరూ అమ్మవారి భక్తులే, భక్తులమే. కానీ అమ్మ యొక్క తత్వ విచారణ తెలుసుకున్న రోజు మాత్రమే పరిపూర్ణమైనటువంటి భక్తి. ఈ మాట నేను 2-3 పెద్దవాళ్ళ దగ్గర కూడా విన్నానమ్మా. గబగబా చదివేస్తారు, అసలు అందులో ఏముంది. ఇప్పుడు దేవాలయాల్లో కూడా కొన్ని చూస్తాం మీరు అన్నట్టుగా 6:30 ఆ సమయానికి ప్రారంభమైతేనమ్మా లలిత అమ్మవారి ఈ పారాయణంతో స్టార్ట్ చేస్తారు. మొత్తం అన్ని మంగళహారతి వరకు కూడా టకటక ఫాస్ట్గా చదివేస్తూ ఉంటారు. 1,00,000 బిల్వాలతో పూజ చేస్తారు. ఎందుకంటారు 1,00,000 బిల్వాలు ఆయన అడిగారా? ఎందుకు చేస్తారు తెలుసా? కనీసము ఒక్క బిల్వపత్రమైనా నువ్వు త్రికరణ శుద్ధిగా సమర్పిస్తావరా అని ఎదురు చూస్తూ ఉంటాడు భగవంతుడు. అందుకని నువ్వు 1000 సార్లు పారాయణ చేయడము, 1000 స్తోత్రాలు చదవడం వల్ల ఏం ఉపయోగం లేదమ్మా. ఒక్క స్తోత్రాన్ని త్రికరణ శుద్ధిగా పట్టుకోండి, ఒక్క దేవతని త్రికరణ శుద్ధిగా పట్టుకోండి, అందరు దేవతలు అందులోనే కనిపిస్తారు. ఇందుకే ఇదే పంచాయతన పూజ ఎందుకు పెట్టారమ్మా? నీకు ఏ దేవత ఇష్టమో శంకర భగవత్పాదులు పంచాయతనం పెట్టారు కదా. గాణాపత్యము అంటే సరళమైన భాషలో చెప్పుకుందాం. గణపతి, సూర్యుడు, శివుడు, విష్ణువు, ఆదిత్య అంబికా విష్ణు, గణనాథ మహేశ్వర. ఆదిత్యుడు అంటే సూర్యుడు, అంబిక అంటే అమ్మ, విష్ణు అంటే విష్ణువు, గణనాథ మహేశ్వర, గణపతి శివుడు. పంచాయతనం. నీకు ఏ దేవత ఇష్టమైతే ఆ దేవత మధ్యలో ఉంటారు. మిగిలిన దేవతలు నైరుతిలో గణపతి, ఈశాన్యంలో శివుడు, ఇట్లా వాయువ్యంలో విష్ణు, ఇట్లా అది ఏవో కొంచెం నేనేమన్నా అటు ఇటుగా చెప్పిన 4 మూలలో 4 దేవతలు ప్రధాన దైవం మధ్యలో ఉంటారు. ఇది పంచాయతనం. ఇప్పుడు సందర్భం వచ్చింది కాబట్టి చెప్తున్నాను. ఇంట్లో దేవుళ్ళు ఇంతే ఉండాలి అంతే. నీకు ఎవరైతే దేవుడు ఉన్నారో వారి మధ్యలో చుట్టూ విష్ణువు, గణపతి, సూర్యుడు, మహేశ్వరుడు. నాకు అమ్మ ఇష్టం కాబట్టి చెప్తున్నా. నేను అమ్మ ఇష్టం కాబట్టి మిగిలిన దేవుళ్ళు 4 పక్క పెట్టుకుంటా. ఎన్ని 100 ఫోటోలు ఉంటాయండి దేవుళ్ళ గుళ్ళలో? ఏమైనా అర్థం బద్ధం ఉందా? అంటే వెళ్ళిన ప్రదేశానికల్లా అక్కడ గుర్తుగా తెచ్చుకుంటాము ఆ ఫోటో దేవుడు. ఏం చేస్తారు? తెచ్చి పెంచుకోవడం తప్ప ఏమీ ఉపయోగం లేదు. 100 గణపతులు ఉంటాయి. గణపతుల్లో నేను ఒకళ్ళ ఇంట్లో చూశానమ్మా, 5 రకాల గణపతి విగ్రహాలు ఉన్నాయి. 5 గణపతి, 5 రకాల లక్ష్మీదేవులు. వాళ్ళు అలా పెట్టుకుంటారంట. ఎందుకమ్మా అంటే నీ దృష్టి భావన ఎక్కడ ఉంటుంది? ఇలా ఉంటే స్థిరత్వం ఎక్కడ వస్తుంది? కరెక్ట్. ఏ రకంగా వస్తుంది? మానసికంగా వస్తుందా, జ్ఞానంలో వస్తుందా, ఇంట్లో వస్తుందా? ఆలోచించండి అమ్మా. 100 ఫోటోలు పెట్టుకోవడం కాదు, ఒక్క ఫోటో లేకపోయినా నీ దృష్టి పాదాల మీద ఉందా లేదా? పురుష సూక్తంలో ఏం చెప్పారు? ప్రతిసారి చెప్తూనే ఉంటాను. నీవార శోకవర్తన్వే పీతాభా సత్యనోపమా తస్యాసికాయా మధ్యే పరమాత్మ వ్యవస్థిత. నీవార ముళ్ళంత చివరి ఎంత ఉందో అంత ఉంటాడంట. బిందువు అంతే ఇంత ఉన్నాడు, అణువు అంత ఉన్నాడు. ఆ అణువును సూక్ష్మంగా ఉన్నాడు, అణువులాగా. మరి ఈ సూక్ష్మమైన అణువుని కనుక్కోవడానికి నువ్వెంత సూక్ష్మంగా మారుతావా, స్థూలంగా మారుతావా? భగవంతుడేం సులువుగా లేడమ్మా. జన్మలు అర్చిస్తూ ఆరాధిస్తూ ఉంటే మరి సామాన్యులం మాకు కుదురుతుందా అండి? మీరు కుర్చీలో కూర్చుని ఎన్నో ప్రవచనాలు చెప్తూ ఉంటారు. మేము ఉద్యోగస్తులము, పొద్దున్న పోయి రాత్రి నేను కూడా వస్తాను. నేను కూడా మొన్నటిదాకా అదే పని చేశాను. కానీ నేను నా దైవాన్ని వదలలేదు. నేను 7ంటికి వెళ్ళి పొద్దున్న 7 నుంచి రాత్రి 7 దాకా పనిచేశాను. ఆ 7ంటికి వచ్చి నా దైవాన్ని పట్టుకున్నాను. తెల్లవారుజామున 3ంటికి లేచి నేను నా జపం చేసుకున్నాను. నేను వదల్లా. మా వారు సంధ్యావందనం వదల్లా. ఇప్పటికీ చేస్తారు ఆయన. మానరు. ఎందుకు మానేస్తారు? అంటే ఇక్కడ ఏంటి అంటే నీకు ఇక్కడ గనక భగవంతుణ్ణి పట్టుకోవాలనే సంకల్పం గట్టిగా ఉంటే అన్నీ అవే సమకూరుతాయమ్మా. అన్నీ సమకూరుతాయి. ప్రకృతి సహకరిస్తుంది. అందుకే చెప్తున్నాను, ఈ లలితా సహస్రనామం అనేది ఒక శాస్త్రం.
ఇది ఇంత ఇంత లోతుగా ఎందుకు చెప్తున్నానంటే మీకు జగన్మాత యొక్క నామాలన్నీ కూడా ఒక్కొక్కటిగా సహస్రనామాలు ఒక్కొక్క నామం యొక్క అర్థాన్ని తెలియజేయబోతున్నాను. ఎందుకు రహస్యనామ స్తోత్రమైందో తెలుసుకోండి. చాలా మందికి లలితా సహస్రం రహస్యం ఎందుకైందో తెలియదు. ఏమనుకుంటారంటే రహస్యం అంటే అందరూ చదవకూడదు అనే అపోహ ఉంది. రహస్యనామ స్తోత్రము అంటే అందరూ చదవకూడదని కాదు, ఒక్కొక్క నామంలో కొన్ని వేల రహస్యాలు దాగి ఉన్నాయి అని అర్థము. అందరికీ నేను తెలియజేసే ప్రయత్నం చేస్తాను. అందుకే ఇంత లోతుగా దీని గురించి చెప్పడం జరుగుతోంది. తెలుసుకోండి. ఎవరు అక్కర్లా, చక్కగా ఎవరి దగ్గర మీకు నేర్చుకునే అవకాశం ఉంటే మాత్రం ఖచ్చితంగా నేర్చుకోండి. అలా అవకాశం లేని పక్షంలో సామవేదం వారు చదివినది, తర్వాత చెర్లేకరే బ్రదర్స్ వాళ్ళు కన్నడలో వేదం నేర్పుతూ ఉంటారు. కర్ణాటక వేద పండితులు, అంటే ఉచ్చారణ దోషాలు లేకుండా ఉన్నవి ఇట్లా 1-2 ఉన్నాయి. అవి చూసి విని నేర్చుకునే ప్రయత్నం చేయండి తప్పకుండా. కానీ ఏమాత్రం అవకాశం ఉన్నా గురువు లభిస్తే చక్కగా గురుముఖతగా నేర్చుకోండి లలితా సహస్రనామాలు. ఆ గురువు చెప్తున్నప్పుడు రోమాలు నిక్కబొడుచుకుంటాయమ్మా. లలితా సహస్రనామం అంత గొప్పది. అంటే నేను దేవి భక్తురాల్ని కాబట్టి కాదని చెప్పట్లే, మీరు అందరూ తరించాలని చెప్తున్నాను నేను. ఈ చెప్పాను. ఇప్పటిదాకా మనం ఏం చెప్పుకున్నాం? హైగ్రీవ్ నుంచి అగస్సుకి, అగస్సుల నుంచి మనకి వచ్చేసింది. ఎలా చదవాలి? గురువుల్ని గుర్తు చేసుకోవాలి, ఛందస్సు ఏంటో తెలుసుకోవాలి. ఆ తర్వాత ఏం చేయాలి? ప్రతి పుస్తకంలో పంచపూజలను ఇస్తారు. అవునమ్మా, సహస్రనామం చదివే ముందు ఖచ్చితంగా పంచపూజలు చదువుకోవాలి. ఇవి ఏంటి అనేది చెప్తాను చూడండి. మామూలుగా మనం చేత్తో వేస్తే సమర్పయామి అంటాం, కానీ అక్కడ మాత్రమే కల్పయామి అని ఉంటుంది. అవునమ్మా, పరికల్పయామి అని ఉంటుంది. అంటే మానసికంగా నేను నిన్ను అర్చిస్తున్నాను. ఈ భౌతికంగా చేసే పూజ కంటే కూడా 100 రెట్లు ఫలితాన్ని ఇచ్చేది మానసిక పూజ. లం పృథ్వీ తత్వాత్మనే గంధం కల్పయామి నమః. ఇక్కడ ఏం చేస్తాం? ఇంత గంధం పౌడర్ తీసి అలా వేసేస్తాం. అదే కల్పయామి అని భావించుకున్నప్పుడు చక్కగా నువ్వే గంధం నూరినట్టు ఆ గంధం తీసుకుని అక్కడ అమ్మవారు కూర్చుంటే నువ్వు లేపనం చేసినట్టు, అంటే భావన. ఆ భావన రావాలనే పెట్టారు అక్కడ. అందుకే ఏం చెప్పారు? లలితా సహస్రం గురించి చెప్తున్నాం కదా. అష్టోత్తర శతనామం వాళ్ళు ఒక నామం ఉంటుంది, భావనామాత్ర సంతుష్ట హృదయాయై నమో నమః. నువ్వు ఎంత భావన చేస్తూ త్రికరణ శుద్ధిగా అంత భావిస్తే అంత తృప్తి చెందుతాను నేను అని చెప్పడం జరిగింది అమ్మవారు. అంటే ఇక్కడ అమ్మవారిని అంత గొప్పగా నేను చూడమని చెప్తున్నాను. ఇలా చూడకండి, అలా చూడండి. దహరాకాశ రూపిణి ఆవిడ. దహరాకాశం అంటే ఎంతమ్మా? అంటే నీ ముందేదో ఎంత ఊహించుకోవు, ఆవిడ కాలే ఇంత ఊహించుకోండి, పాదం ఇంత ఊహించుకుంటే ఎంత ఎత్తు కనిపిస్తుంది చూడండి, అంత పైకి ఉంటుంది ఆవిడ. ఇదే భావన అంటే. ఈ భావనలోనే ఇంత ఉన్న అమ్మవారికి నువ్వు గంధం లేపనం, హమ్ ఆకాశతత్వాత్మనే పుష్పం కల్పయామి నమః, నువ్వైతే ఏ చామంతి పువ్వో కరివేరు పువ్వో పట్టుకెళ్ళగలవు. నీ భావనలో మల్లెపూల సీజన్ కాకపోయినా మల్లెపూల దండ వేయగలవు. అంటే చూడండి మానసిక పూజ ఎంత గొప్పదో. యం వాయువ్యాత్మనే ధూపం కల్పయామి నమః. మామూలుగా అయితే 2 అగరబత్తులు వెలిగించగలవు, అక్కడ పరిమళ భరితమైనటువంటి సాంబ్రాణి, అలాగే ఎన్నో రకాలైనటువంటి సుగంధ ద్రవ్యాలతో ధూపం వేయగలవు. రం తేజోతత్వాత్మనే దీపం కల్పయామి నమః. ఆ తేజోమూర్తి అయినటువంటి అమ్మకి ఎట్లాంటి దీపం వెలిగిస్తాం? ఒక్క చిన్న దీపమా? కాదు, ఆవిడ గదంతా దీపాలు వెలిగిస్తున్నట్టు భావన చేయండి. కళ్ళు మూసుకోండి. రం అగ్నితత్వాత్మని, లేదా రమ్ అనేది అగ్ని బీజం. నేను మొన్న లాస్ట్ ఎపిసోడ్లో చెప్పానా, రమ్ అని చదువుతూ బకెట్లో నీళ్ళు పెట్టండి, వేడెక్కిపోతే నన్ను అడగండి. బకెట్లో నీళ్ళలో చేయి పెట్టి రమ్ 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 అనుకోండి, కాసేపటికి నీళ్ళు వేడెక్కుతాయి. అగ్ని బీజం అనమాట అది. రం తేజోతత్వాత్మని దీపం కల్పయామి నమః. అప్పుడు ఏం 1 ఒత్త 2 ఒత్త 30 ఒత్తులా కాదు, 1000 ఒత్తులతో 1,00,000 ఒత్తులతో దీపం వెలిగించుకోండి. 1,00,000 ఒత్తులు నోవు చేయండి అక్కడ.
మానసికంగా చేయగలవు. దీనికి రూపాయి ఖర్చు లేదమ్మా. ఇక ఆఖరిది వం అమృతతత్వాత్మని. వం అనేది జలబీజం, జలం అమృతం. అందుకే ఒక గ్లాస్ తాగగానే ఆకలి కూడా కంట్రోల్ అయిపోతుంది. ఎట్లాంటి నివేదన నువ్వు ఇక్కడ చేస్తే పులగ ఉండగలవు, పరమాన్నం ఉండగలవు. అదే అక్కడ పెడితే ఈ వేడి వేడి నివేదనలు ఎన్ని పెట్టగలవు. లడ్డూలు, బూందీలు, ఈ గారెలు, బూరెలు, పరమాన్నాలు ఎన్ని చేయగలవు. ఇంత భావనతో అమ్మ ఈవేళ మన ప్రేక్షకులందరికీ నేను చెప్పినట్టు ఒక్క రోజు చక్కగా మానసిక పూజ చేసి చూడండి, ఎంత బాగుంటుందో. అలా చేసిన తర్వాత మీకు ఏదైనా మంత్రం ఉంటే జపం చేసి, లేదా శ్రీమాత్రే నమః అని ఒక 108 సార్లు జపం చేసుకుని అప్పుడు సహస్రనామాలు మొదలు పెట్టాలి. ఇంత ప్రొసీజర్ ఉంది. ముందు దీనికన్నా ముందు పూర్వపీఠిక చదవాలి పారాయణ చేస్తే. లేదు ఇది కూడా చదువుకోవచ్చు సమయాన్ని బట్టి. 2వ ద్వితీయ అధ్యాయం చదివినప్పుడు చక్కగా ఇవి చేసుకొని అప్పుడు పారాయణలోకి రండి. ఆ పారాయణ కూడా ఎంత స్లోగా చేయొచ్చు అనేది ఒక్కొక్కటిగా వివరించే ప్రయత్నం నేను. ఒక్కొక్క నామం తెలియజేస్తారమ్మా? ఒక్కొక్క నామం 1000 నామాలకి అర్థం తెలియజేస్తాను. చాలా సంతోషం. చాలా ఎపిసోడ్స్లో చాలా వీడియోస్ అవుతాయి. సుమారుగా 1000 వీడియోస్ అవుతాయి. 1000 ఒక నామం 5 ఎపిసోడ్లు అవుతాయి. ఒక నామం ఇప్పుడే చెప్పాను కదా, రహస్య నామస్తోత్రం. శివకామేశ్వరాంకస్త శివ స్వాధీన వల్లభ. ఆ నామం 5 ఎపిసోడ్లు అయ్యాయి. 5 ఎపిసోడ్లు అవుతాయి. శ్రీమాత, శ్రీ మహారాజ్ఞి. చూడండి అమ్మ, మళ్ళీ అమ్మ ఏమైంది, రాణి కింద మారింది. శ్రీమత్ సింహాసనేశ్వరి, మళ్ళీ రాణి సింహాసనం ఎక్కి కూర్చుంది. అంటే అమ్మ నుంచి సింహాసనం దాకా ఎలా వెళ్ళింది ఆవిడ. ఇదంతా తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. తప్పకుండా ఇది విని ఇప్పుడు నేను చెప్పినప్పటి నుంచే నా అమ్మను అక్కడ ఊహించుకోండి. చిన్నగా ఫోటోలో కాదు, దహరాకాశ రూపిణ్యై నమో నమః అంత ఎత్తుగా ఊహించుకోండి అమ్మని. ఏదో చిన్నగా కాదు, చక్కగా కళ్ళు మూసుకోండి. దీని ముందు ఇంకో విషయం చెప్పడం మర్చిపోయాను. ధ్యాన శ్లోకములు. ఈ ధ్యాన శ్లోకములు దాని పేరే ఏంటమ్మా? ధ్యాన శ్లోకం. ధ్యాన శ్లోకం మళ్ళీ చెప్పండి, రిపీట్ చేయండి. ధ్యాన శ్లోకం. ధ్యాన శ్లోకాలని ధ్యానించి చేస్తున్నావా? ప్రతి సహస్రనామానికి ధ్యాన శ్లోకాలు ఎందుకు ఉంటాయి తెలుసా? ఆ సహస్రనామాల్లో దేవి ఎలా ఉంటుందో ఈ ధ్యాన శ్లోకాల్లో చెప్తారు. అలాంటి దేవిని నేను ధ్యానిస్తున్నాను. ధ్యాన శ్లోకాల నుంచి చెప్పే ప్రయత్నం చేస్తాను. అక్కడి నుంచి ప్రారంభిద్దామమ్మా. అన్ని ధ్యాన శ్లోకాల నుంచి ప్రారంభిద్దాము. అందరూ తెలుసుకునే ప్రయత్నం చేయండి. అంత దహరాకాశ రూపిణైనటువంటి అమ్మవారిని అందరూ చిన్న చిన్న ఫోటోల్లో చూస్తూ ఉంటే చాలా బాధగా అనిపిస్తుంది. నాతో పాటు మీరందరూ కూడా అంత ఎత్తులో అమ్మవారిని చూడాలని ఆకాంక్షిస్తూ మరి ఒక్క ఎపిసోడ్తో మీ ముందుకు వస్తాను. శ్రీమాత్రే నమః. స్వస్తి. చాలా చక్కగా వివరించారమ్మా. ధన్యవాదాలు.